ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. ఈరోజు ఆయనకి తీవ్రమైన జ్వరం అంట. ఈరోజు కాకినాడలో జరిగినటువంటి జెండా ఆవిష్కరణ సభలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఆ తర్వాత రాజమండ్రిలో జరిగిన కొన్ని అఫీషియల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రమంలోనే అప్పటికే తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ని గమనించినటువంటి అధికారులు ఆ కార్యక్రమాలన్నీ ఆఫ్ చేశారు. అక్కడ లోకల్ వైద్యులతో కొంత ట్రీట్మెంట్ చేశారు. కొంత ఆరోగ్యం నిలకడ అయిన తర్వాత ఆయన హైదరాబాద్కి, ఆయన సతీమణి కూడా అక్కడే ఉందంట, సతీమణితో కలిసి హైదరాబాద్ వచ్చి విశ్రాంతి తీసుకుంటారు అనేది డాక్టర్ల సూచన మేరకు. నిజానికి ఆయనకి ఈ మధ్యనే భుజ కండరాల సర్జరీ జరిగింది. రెగ్యులర్గా ఆయనకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అవసరం అంట. ఆయన ఎక్కువసేపు కూర్చోవటం కూడా చేయలేడట. తర్వాత ఆయనకి విశ్రాంతి కూడా కొన్నాళ్ళు అవసరం. కానీ ఆయన విశ్రాంతి తీసుకోకుండా రెగ్యులర్గా పబ్లిక్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటూనే ఉన్నాడు. దానివల్ల వచ్చిన ఇన్ఫెక్షనా లేదు బయట వాతావరణ పరిస్థితులు కూడా బాగలేవు కాబట్టి వచ్చిన వైరల్ ఫీవరా, మొత్తానికి పవన్ కళ్యాణ్కి ఈరోజు వైరల్ ఫీవర్ రావటం వల్ల ఆయన ఉన్న అన్ని కార్యక్రమాలని క్లోజ్ చేసుకొని హైదరాబాద్ వస్తున్నారు అనేది. మామూలుగా ఈరోజు ఈవినింగ్ ఆయన లోక్భవన్లో హెడ్ హోమ్ కార్యక్రమానికి హాజరు కావాలి, కానీ రాలేని పరిస్థితి. గవర్నర్ గారికి సమాచారం కూడా పంపించారట, రాలేకపోతున్నారు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు, ఆయన హైదరాబాద్ వెళ్తున్నారు అనే సమాచారం కూడా ఇచ్చారట. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే గత కొన్ని నెలలుగా ముందు ఈఎన్టీ ప్రాబ్లంతో బాధపడ్డారు. ఈఎన్టీ సర్జరీ హైదరాబాద్లో జరిగింది. తర్వాత భుజ కండరానికి ముంబైలో సర్జరీ జరిగింది. వరుసగా 2 సర్జరీలు. మళ్ళీ ఇంకొక భుజానికి కూడా సర్జరీ అవసరమని అంటారు, మరి తెలియదు. ఇప్పుడు వైరల్ ఫీవర్. ఏదైనా ఆయన కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడం నయమేమో. ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకో పవన్ కళ్యాణ్ గారు తన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారేమో అనిపిస్తుంది.